ప్రైజ్లో దేవునికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాము. మరి యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాము. అక్కడ 38 ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండట చూసి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగొడుచున్నావా అని వారిని అడగగా, అయ్యా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలించమేమనిపిమట, నన్ను కోనేటికి దించుటకు నాకు ఎవడో లేడే, కనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడవమని వాడితో చెప్పగా వాడు వెంటనే స్వస్థ పొంది తన పరిపెత్తుకొని నడిచెను. ప్రైజ్ లార్డ్. ప్రేమ కలిగిన వాళ్ళారా, మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్య భాగాన్ని మనం చదువుకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాము. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే బెతస్దా అనే కోనేరు ఉంది. ఆ కోనేరుకి 5 మండపాలు ఉన్నాయి. ఆ కోనేరు దగ్గర అనేక మంది రోగస్తులు, కుంటివారు, గుడ్డివారు, వశత వారు, అనేక మంది వ్యాధిగ్రస్తులు గుంపులుగా ఆ కోనేరు దగ్గర పడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ విశేషం ఏంటంటే ఆ కోనేరులో సంవత్సరానికి ఒకసారి దేవతలు వచ్చి ఆ నీళ్లు కదిలించినప్పుడు, ఆ నీళ్లు కదిలింపడం వెంబట ఎవరైతే ఆ కోనేరులోకి దిగుతారో ఇలాంటి వ్యాధి కలిగిన వాడైనా బాగవుతాడు, స్వస్థపడతాడని చెప్పి మరి మనము బైబిల్లో చూస్తున్నాం. అయితే మరి అక్కడ అనేక మంది వ్యాధిగ్రస్తులు ఉంటున్నారు. అది కోనేటిలోకి మరి నీళ్లు కదిలించమట. నీళ్లు కదిలించిన తర్వాత మరి ఎటువంటి వ్యాధి గలవాడైనా కోనేట్లకు దిగినప్పుడు బాగవుతున్నాడని చెప్పేసి మనము ఈ యొక్క సమయంలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ 38 ఏళ్ళ నుండి ఒక మనుషుడు వ్యాధి కలిగినటువంటి వాడు, అతని పేరైతే మనకు తెలియదు, కానీ అతడు ఆ కోనేరు దగ్గర మరి 38 ఏళ్ళుగా పడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అతడు మరి నడవలేని స్థితిలో, మరి కూర్చోలేని స్థితిలో ఎంత ఇబ్బందికరంగా ఆ వ్యక్తి అక్కడ ఉంటున్నాడో మనం చూస్తున్నాం. అయితే అలాంటి వ్యక్తి మరి ఎవరు అతనికి సహాయం చేసేవారు లేక, ఎందుకంటే అక్కడ అందరూ సమస్యలో ఉన్నట్టు వారే, ఇబ్బందులు ఉన్నవారు, కష్టాలు ఉన్నవారే. ఎవరైనా సరే నేను ముందు ఆ నీళ్ళలో దిగాల, నేను బాగోవాలా అనే ఉద్దేశం, ఆశ వాళ్ళలో ఉంది. అలాంటి సందర్భంలో ఈ 38 ఏళ్ళుగా పడి ఉన్న వాడికి ఎవరు సహాయం చేయలే, ఎవరు అతన్ని పట్టించుకోవాలా, ఎవరు అతని దగ్గరికి రాలా. ఏమయ్యా ఇలాగ ఉన్నావు, నువ్వు కొనేట్లకి దిగుతావా, బాగవుతావా, నిన్ను దించేమా అని అడిగేవారు ఎవరు లేరు. దానికి సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. అవును, ఈ లోకంలో మనం చూస్తే బాగుంటే పలకరిస్తారు, బాగలేకపోతే ఎవరు దగ్గర కూడా రారు, ఎవరు పట్టించుకోరు, ఎవరు సహాయమో చేయరు. మరి మనం చూసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఆ యొక్క 38 ఏళ్ళ నుండి పడి ఉన్న వాడి దగ్గరికి వచ్చి చూసి, యేసయ్య వాడి దగ్గరికి వచ్చి చూసి వాళ్ళతో ఇలాగ అంటున్నాడు. ఏమంటున్నాడంటే మనం చూసినట్లయితే యేసు వాడు పడి ఉంటే చూసి అప్పుడు వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగొడుచున్నావని వాడిని అడగగా, యేసయ్య వాడి దగ్గరికి వచ్చి చూసి వాడు బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని యేసయ్య ఎరిగి, ఎందుకంటే యేసయ్య మన హృదయాంతరంగా ఎరిగిన దేవుడు, మనల్ని ఎరిగిన దేవుడు, మన తలంపులు, మన ఆలోచనలు, మన నడక, మన పడక, మన చూపు, మన అన్నిటిని కూడా యేసయ్య ఎరిగిన దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో దేవుడు ఎరిగిన దేవుడు, మన దేవుడు, చూసే దేవుడు. అందుకే ఆయన పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి వచ్చి నిన్ను నన్ను ప్రేమించి నీకు నాకు ఆరోగ్యం ఇవ్వాలని, మన అవసరాలు తీర్చాలని ఆయన మన దగ్గరికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క అస్వస్థ ఉన్నట్టు వాడు, రోగి ఉన్నట్టు వాడి దగ్గరికి యేసయ్యే వచ్చాడు. యేసయ్య వచ్చి ఏమంటున్నాడంటే ఇక్కడ మరి వాడిని చూసి వారి దగ్గరికి వచ్చి
ఒక కాలంలో బాధపడుతున్నాడు అని చెప్పి ఎరిగి ఏమంటున్నాడంటే, యేసయ్య వాడిని చూసి నువ్వు స్వస్థపడకూరుచున్నావా అని వాడిని అడగగా, నువ్వు స్వస్థపడకూరుచున్నావా అని చెప్పి వాడిని అడగగా వాడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపిమట నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడం లేడని, నన్ను కోనేటిలో దించుటకు నాకు ఎవడం లేడని, కనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. చూడండి ప్రేమంటే వాళ్ళారా, మరి యేసు ప్రభు వారు నువ్వు స్వస్థపడకూరుతున్నావు అంటే, అయ్యా నీళ్లు కదిలించమనిపోమట, నీళ్లు కదిలించినప్పుడు నన్ను కోనేటికి దించేదానికి నాకు ఎవరు లేరయ్యా, నేను చాలా అనాథనయ్యా, నేను చాలా భేదవాడినయ్యా, నేను నా స్థితిని చూస్తే నా దగ్గరికి ఎవరు రాలేదయ్యా, ఎవరు సహాయం చేయలేదయ్యా అని వాడు దీనంగా యేసయ్యను అడిగినప్పుడు, యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. మరి మనం చూసినట్లయితే యేసయ్యే మరి ఎత్తుక్కుంటూ వచ్చాడు దేవుడు, నిన్ను నన్ను కూడా ప్రేమించి పరలోకాన్ని విడిచి మన కొరకు ఎత్తుక్కుంటూ వచ్చి మనకు రక్షణ ఇవ్వటానికి, మనకు స్వస్థత ఇవ్వడానికి, మనకు ఆరోగ్యం ఇవ్వటానికి, మన అవసరాలన్నీ తీర్చడానికి, మన ఇబ్బందులన్నీ ఆయన తీర్చడానికి మన కొరకే యేసయ్య పరలోకం నుండి దిగి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి వచ్చి అంటున్నాడు, నువ్వు స్వస్థపడి కోరుచున్నావా అంటే, అయ్యా నాకు ఎవరు లేరయ్యా, నేను కోనేట్లోకి దిగట నాకు ఎవరు లేరయ్యా అంటే యేసయ్య అంటున్నాడు, నేనున్నాను, నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పి ఆయన యేసయ్య వాడిని చూసి ఏమంటున్నాడంటే, ఇక్కడ మనం చూసినట్లయితే మరి యేసు నీవు లేచి నీ పరిపెత్తుకుని నడవమని వాడితో చెప్పగా, యేసయ్య ఎప్పుడైతే నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడవమన్నాడో, వాడు అన్ని 38 ఏళ్ళుగా పడి ఉన్నానే, నాకు ఎవరు కూడా ఈ మాట చెప్పలేదు, నువ్వు లేచి నీ పరిపెత్తుకు నడవమని చెప్పలేదు. అయినా కూడా వీడేమంటే యేసయ్య మాటల మీద నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. కాబట్టి ఆయన చెప్పిన వెంటనే ఇక మరో మాట్లాడకుండా, నువ్వు చెప్తే నేను నడవగలుగుతానా, నువ్వు చెప్తే జరుగుతాయా అని చెప్పేసి ప్రశ్నలు వేయలే అక్కడ ఆ రోగి వాడు. అయితే యేసయ్య చెప్పిన దాన్ని వెంటనే స్పందించాడు, అంగీకరించాడు. యేసయ్య నువ్వు లేచి నీ పరిపెత్తుకో, నువ్వు నడవమన్నప్పుడు వాడు వెంటనే దాన్ని స్పందించి యేసయ్య మాటలు స్పందించాడు, యేసయ్య చెప్పింది ఆలకించాడు. వెంటనే ఏం చేశాడంటే ఇక్కడ మనం చూస్తున్నాం, యేసు నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడవమని వాడు చెప్పగా వెంటనే వాడు స్వస్థ నొందిను, తన పరిపెత్తుకుని నడిచి వెంటనే నిమిషాల్లోనే వెంటనే వాడు స్వస్థ నొంది యేసయ్య చెప్పినట్టుగా వాడు లేచి పరిపెత్తుకొని నడుస్తూ వెళ్ళాడు. వాడిని ఎవరు కోనేరు దగ్గరికి తీసుకొచ్చి పండేశారో మనకు తెలియదు, పరుపుతో కూడా. అయితే వాడు అంటూ నాకు ఎవరు లేరన్నప్పుడు యేసయ్య వచ్చి నేను నిన్ను బాగు చేస్తానని చెప్పి నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడవమన్నప్పుడు వాడు వెంటనే ఆలస్యం చేయలే, క్షణము కూడా, ఒక సెకండు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే లేచి తన పరిపెత్తుకొని నడుస్తూ వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమంటులారా, యేసయ్య ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత జాలి కలిగిన దేవుడు. 38 సంవత్సరాలుగా కోనేరు దగ్గర పడిన వాడికి ఎవరు పట్టించుకోలే, ఎవరు జాలి చూపించలే, ఎవరు ఆదుకోలే, సహాయం చేయాల. యేసయ్య వచ్చి నువ్వు స్వస్థపడి కూర్చున్నావని చెప్పి యేసయ్యే పలకరించి శ్రద్ధ తీసుకుని వాడిని చూసి పలకరించి నువ్వు స్వస్థపడి కూర్చున్నావు అంటే, నాకెవరు లేరంటే నేనున్నాను, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడుము అన్నాడు. వెంటనే లేచి తన పరిపెత్తుకొని ఆవిడ లేచి ఏం చేస్తుంటే చూడండి, స్వస్థపోయింది, తన పరిపెత్తుకొని నడిచాను. వెంటనే వాడు స్వస్థనుంది, పరిపెత్తుకొని లేచి నడిచిపోయినాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. చూడండి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. నువ్వు మారవచ్చు, నీ తలంపులు మారచ్చు, నీ ఉద్దేశాలు మారచ్చు, నువ్వు మారచ్చు, కానీ దేవుడు మారడు, ఎప్పుడు మారడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన మార్పులైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు, గొప్ప దేవుడు. ఆయన మాటలు అద్భుతమైన ఉన్నాయి, ఆయన మాటలు సత్యం. కాబట్టి ఆయన మాట చెప్తే సమస్తం జరుగుతుంది. ఈరోజు ఆయన జరిపించే దేవుడు అని చెప్పి నీకు నీ పరిస్థితి, నీ స్థితి ఎలా ఉందో
యేసయ్య దగ్గరికి రా, యేసయ్య నీ దగ్గరికి వస్తాడు. యేసయ్య నీతో కలిసి, ఇదిగో నేను తలుపును వదిలిసి తట్టుచున్నాను, ఎవడు నా స్వరమిని తలుపు తీస్తాడో అతను నాతో కలిసి భోజనం చేస్తామని చెప్పి యేసయ్య చెప్తున్నాడు. యేసయ్యతో కలిసి ఉండటం అనేది, మరి యేసయ్యతో సహవాసం చేయటం అనేది ఎంత మేలో, ఎంత గొప్ప ధన్యతో ఒకసారి నువ్వు ఆలోచించుకున్నట్లయితే నీకు అన్నీ మేలే జరుగుతాయి, అన్నీ సమకూరుస్తుంది. నీకు ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి బాధ అయినా దేవుడు సమస్తాన్ని సమకూర్చి స్వస్థపరిచే దేవుడు నీకున్నాడు, నాకున్నాడు, మనందరికీ ఉన్నాడు. కాబట్టి తలవంచండి, నమ్మిన వాళ్ళు ప్రార్థన చేసుకుందాం ఇదే కాలంలో. ప్రేమ నమ్మకమైన తండ్రి, యేసయ్య నీకు వందనాలు. చక్కటి మీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు. ఆయన 38 ఏళ్ళగా పడి ఉన్న, కోనేరు దగ్గర పడిన వ్యక్తిని చూసి స్వస్థపడి కోరుచున్నావా అని పలకరించావు తండ్రి. ఎవరు పలకరించలా, 38 సంవత్సరాలను పలకరించే వ్యక్తి లేరు నేను ఆయన్ని. అయితే అతన్ని పలకరించి, నాకెవరు లేరే, నేనున్నాను, స్వస్థ పొందమని చెప్పి స్వస్థ ఇచ్చిన దేవుడు, ఆరోగ్యం వెంటనే లేచివాడు. నీ పరిపెత్తుకు నడమన్నప్పుడు వెంటనే వాడు లేచి నడిచాడు. ప్రభు గొప్ప అద్భుతం చేసిన దేవుడు, స్పందించండి. అనేక మంది రక్షించబడటానికి అనేక మంది మీరు మాట్లాడి మీ సిలువ కార్యం జరిగించమని, సాతాను శక్తులు లయపరచమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.